హలో ఎవ్రీవన్. మెడిటేషన్ చేస్తే యాంగ్జైటీ తగ్గుతుంది అని కొంతమంది దగ్గర వింటూ ఉంటాం. అండ్ ఇది వాస్తవం కూడా. కాకపోతే మెడిటేషన్ చేస్తే యాంగ్జైటీ తగ్గిపోయేది నిజమైతే, మళ్ళీ మెడిటేషన్ చేస్తున్నాం కాబట్టి యాంగ్జైటీ రాకూడదు కదా. మరొక విషయం, మెడిటేషన్ చేయని వాళ్ళకి కూడా యాంగ్జైటీ ఉంటుంది. అలాగే మెడిటేషన్ చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు, వారికి కూడా యాంగ్జైటీ ఉంటుంది. మరి మీరు మెడిటేషన్ చేస్తున్నారు కదా, మీకు యాంగ్జైటీ ఎందుకు వస్తుంది అంటే, లెట్ మీ టెల్ యూ. ఇలా మెడిటేషన్ చేస్తున్నా నాలో మళ్ళీ మళ్ళీ యాంగ్జైటీ వస్తుందంటే నేను చేస్తున్నది ఏదైనా తప్పుందా, నా సాధనలో తప్పుందా అని అనుకుంటూ ఉంటాం. నిజానికి మనం చేసే సాధనలో ఎలాంటి తప్పులు ఉండవు. అయితే మనం ఎంచుకున్నటువంటి మార్గంలోనే సరి చేయవలసింది ఉందన్నమాట. అది ఎలా అనుకుంటారంటే, మెడిటేషన్ చేయటం ద్వారా యాంగ్జైటీ తగ్గుతుందంటే, యాంగ్జైటీ అదేదో మైండ్ సెట్ కి సంబంధించినది, మైండ్ కి సంబంధించే వ్యవహారం అనుకుంటాం. నిజానికి యాంగ్జైటీ అనేది మైండ్ కి సంబంధించింది కాదండి. యాంగ్జైటీ అనేది శరీరానికి సంబంధించింది. సో యాంగ్జైటీ వచ్చినప్పుడు లేదా ఒక భయం వేసినప్పుడు మన శరీరంలో కొన్ని చోట్ల, ముఖ్యంగా మన చెస్ట్ భాగంలో గట్టిగా పట్టేసినట్టు, మన గుండె చప్పుడు మనకే వినబడుతున్నట్లు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. గాబరగా, భయంగా అనిపిస్తూ ఉంటుంది. అవునా? మరి మెడిటేషన్ చేసినప్పుడు ఇవన్నీ తగ్గుముఖం పట్టకుండా మళ్ళీ మళ్ళీ ఎందుకొస్తున్నాయంటే, మన శరీరము వీటన్నిటిని స్టోర్ చేసుకుంది. సో మెడిటేషన్ ద్వారా యాంగ్జైటీ రిలీజ్ అవ్వటము అంటే, మెడిటేషన్ సమయాన్ని పెంచటం కాదు. కొంతమంది ఇదొక చిన్న అపోహ ఉంటుంది. ఎంత ఎక్కువసేపు మెడిటేషన్ చేస్తే అంత బాగా నాకిది తగ్గుతుందేమో అనుకుంటారు. మీరు గంటలు గంటలు ధ్యానం చేయటం వలన, కొత్త కొత్త టెక్నిక్స్ ని వాడటం ద్వారా మీలో ఉన్న యాంగ్జైటీ తగ్గదు. మీ బాడీలో ఉన్నటువంటి ఆ స్టక్డ్ ఎనర్జీ, యాంగ్జైటీ ద్వారా, భయం వలన, గతం నుంచి అంటే చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఏర్పడినటువంటి స్టక్డ్ ఎనర్జీ రిలీజ్ అవ్వాలి. మరి స్టక్డ్ ఎనర్జీ అంతా ఎక్కడ ఉంటుంది? మన నర్వస్ సిస్టమ్ లో ఉంటుంది. సో ఈ సమస్యతో, అది ఆధ్యాత్మికంగా ఉన్నవారైనా సఫర్ అవుతున్నారు, అట్ ద సేమ్ టైం ఎలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లేని వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నది ఏంటంటే, ఒక 7 days నర్వస్ సిస్టమ్ రీసెట్ వర్క్ షాప్ ని నేను ఓపెన్ అప్ చేస్తున్నాను. వివరాల కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయగలరు. మరి 7 days నర్వస్ సిస్టమ్ రీసెట్ ఎక్సర్సైజ్ లో, వర్క్ షాప్ లో పాలీవేగల్ ఎక్సర్సైజెస్ తో, రైట్, బాడీ అవేర్నెస్ ప్రాక్టీసెస్, శరీరంలో స్టక్డ్ ఎనర్జీని ఏ విధంగా రిలీజ్ చేయొచ్చు, మన నర్వస్ సిస్టమ్ లో స్టక్ అయినటువంటి శక్తిని ఎలా విడిచిపెట్టి మరొక్కసారి యాంగ్జైటీ లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చు అనే విధానాన్ని, ప్రక్రియలను నేను మీకు తెలియజేయబోతున్నాను ఈ 7 days రీసెట్ నర్వస్ సిస్టమ్ రీసెట్ వర్క్ షాప్ లో. దిస్ ఇస్ నాట్ అబౌట్ మెడిటేషన్. అఫ్ కోర్స్ మెడిటేషన్ ఇస్ ఎ పార్ట్, బట్ ఏదైతే మన లోపల ఉందో దాన్ని క్లియర్ చేసే ప్రాసెస్. మొదటి 15 మందికి ఈ నామినల్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. వీ హావ్ ఆల్మోస్ట్ 12 members జాయిన్, అండ్ ఇంకొక 3 members కి ఇది ఇవ్వటం జరుగుతుంది. సో మేక్ యూస్ ఆఫ్ దిస్ ఇఫ్ యూ రియలీ ఫీల్ దాట్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఇది మీకు వర్తించింది అని అనిపిస్తే మేక్ యూస్ ఆఫ్ దాట్. విల్ మీట్ యూ సూన్ ఇన్ ద 7-day రీసెట్ ఎక్సర్సైజ్. దీని వివరాల కోసం ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి నెంబర్ కి మీరు వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ.